హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే నిన్నటి వరకు అన్నదాత సుఖీభవ నిధులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అలానే వ్యవసాయ శాఖ మంత్రులైతే తెలియజేయడం జరిగింది. కాకపోతే అన్నదాత సుఖీభవ రైతులకు సర్కారు ఊరట లభించిందని చెప్పవచ్చండి. సో ఏంటంటే 44.19 లక్షల మంది ఈకేవైసీ వివరాలనేవి ఆటోమేటిక్‌గా అప్డేట్ అనేవి అవుతున్నాయని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 44.19 లక్షల మంది ఈకేవైసీలనేవి వేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పడం జరిగిందండి. సో అదే విధంగా 10% రైతులు మాత్రమే ఈకేవైసీ అలానే థంబ్ అప్లికేషన్ వేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. సో ఆ 10% రైతులు ఎవరు? అలానే మీ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఎగతెగని రద్దీ అయితే ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. అంటే ఈ గ్రామ వార్డ్ సచివాలయం వద్ద అయితే చాలా వరకు రైతులు ఈ ఈకేవైసీ అలానే థంబ్ అప్లికేషన్ వేయించుకోవడానికి ఎగబడుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో అదేవిధంగా అన్నదాత సుఖీభవ సాయం అందాలంటే రైతులంతా ఈకేవైసీ అలానే వేలిముద్ర పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రులు అలానే ఉద్యాన శాఖ సహాయకులు చెప్పడమే ఇందుకు కారణమనైతే మనకి అర్థమవుతుందండి. ఈ రద్దీ పెరగడానికి కారణమైతే ఇదేను. అలానే అయితే దీనిపై ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకునింది. రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు ఆర్ఎస్కే వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదనైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఎందుకంటే ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్రలు వేయాలనైతే స్పష్టం చేసింది. సో మిగతా వాళ్ళు ఈ థంబ్ అప్లికేషన్ అలానే ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదనైతే తెలియజేయడం జరిగిందండి. ఈ మేరకు వారి జాబితాలను ఆర్ఎస్కేలకు పంపించడం జరిగింది. దీంతో అర్హుల గుర్తింపు సులభమవుతుందనైతే ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1.45 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ అలానే థంబ్ అప్లికేషన్ చేయించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాస్తవానికి రాష్ట్రంలో 45.65 లక్షల మంది అన్నదాత సుఖీభవ అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళందరికీ ఈ నెల 20వ తేదీలోగా ఈకేవైసీ చేయించాలని అయితే ఆదేశించడం జరిగిందండి. దీంతో ఎక్కడెక్కడ ఉన్న రైతులంతా ఒక్కసారిగా పొలాల పుస్తకాల నకళ్ళు అలానే ఆధార్ కార్డులతో సహా తరలి రావడం జరిగింది. అంటే గ్రామ వార్డ్ సచివాలయంకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళకి కూడా కొంచెం కష్టంగా ఉన్నిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిబ్బంది కూడా ఉదయం నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయిన గడువులోగా పూర్తవుతుందో లేదన్న ఆందోళన నెలకొంది రైతుల్లో అయితే. సో దీనికోసం అయితే రద్దు అనేది ఆటోమేటిక్గా పెరగడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ నెల 20వ తేదీ లోపల చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ నిధులు పడతాయని చెప్పడంతో సో ఒకేసారి అయితే తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు తీసుకున్న ఈకేవైసీ జాబితాను సుఖీభవ అర్హతలతో అనుసంధానించారు. మొత్తం 44.19 లక్షల మంది వివరాలైతే సరిపోయాయనేది చెప్పడం జరిగిందండి. కేవలం 1.45 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందనైతే తేల్చడం జరిగింది. సో ఈ 1.45 లక్షల మందే ఎందుకు వేయాలంటే ఈ 44.19 లక్షల మంది అవసరం లేదన్నారు కాబట్టి సో ఎందుకు అవసరం లేదంటే లాస్ట్ ప్రభుత్వంలో ఆల్రెడీ రైతు భరోసా తీసుకుంటూ ఉంటారండి వీళ్ళైతే. సో దానికి సంబంధించి ఆటోమేటిక్‌గా వాళ్ళకైతే ఈ ఈకేవైసీ అలానే థంబ్ అప్లికేషన్ అనేది పూర్తి కావడం జరిగింది. సో ఈ 1.45 లక్షల మంది రీసెంట్‌గా అన్నదాత సుఖీభవ నిధులు కావాలనైతే అప్లికేషన్స్ వేసుకొని ఉంటారు. వాళ్ళు మాత్రమే కేవలం ఈ అన్నదాత సుఖీభవకి ఈకేవైసీ అలానే థంబ్ అప్లికేషన్ వేసుకోవాలని ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మీ అన్నదాత సుఖీభవ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను చెప్తానండి. సో ఒకవేళ గనక ఈ స్టేటస్ అనేది మీ మొబైల్‌లో ఓపెన్ కాకపోతే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ లిస్ట్‌లో మీ పేరనేది చూసుకోవచ్చండి. సో అగ్రికల్చర్ అసిస్టెంట్ గానీ లేదా హార్ట్ అసిస్టెంట్ గానీ కలిసినట్లయితే మీ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెప్పడం జరుగుతుంది. సో ముందుగా వెబ్‌సైట్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను చెప్తానండి. సో ముందుగా మీరు మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ .com అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వచ్చిన .comని వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి
అక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే చెక్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. అంటే మీరు అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ కార్డ్ ఇచ్చుంటారో ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా పక్కన క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ యొక్క వివరాలనేవి రావడం జరుగుతుందండి. సో, ఒకవేళ నాట్ ఫండ్ అని వస్తే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి చూసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గాని లేదా హార్ట్ అసిస్టెంట్‌ని గాని కలిసినట్లయితే మీ లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అలానే మీ మొబైల్ అయితే వెతుకెళ్ళండండి ఖచ్చితంగా అయితే. సో, ఈ విధంగా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వెబ్‌సైట్ గనుక ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్‌గా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి చెక్ చేసుకోండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలానే ఎవరు ఈకేవైసీ అలానే తంబరికేషన్ వేయించుకోవాలనైతే. సో, మీకొక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను అన్నదాత సుఖీభావాకి సంబంధించి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు చూసుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలానే ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.